తూర్పుగోదావరి జిల్లా నరేంద్రపురంలో అంకాలమ్మ తల్లి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహణ. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలో ప్రగడవారి ఇలవేల్పు శ్రీ అంకాలమ్మ తల్లి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జాతర మహోత్సవంలో భాగంగా ముందుగా అమ్మవారిని మన్యం నుంచి మట్టిని తీసుకొచ్చి ఆ మట్టిని పొయ్యి కింద ఉంచి కుండ పెట్టి పాలు పొంగించి సాంప్రదాయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ జాతర మహోత్సవాన్ని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘమాసంలో నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు ప్రగడవారి కుటుంబ పెద్దలు తెలిపారు. అంకాలమ్మ తల్లి ప్రగడవారి కుటుంబానికి కోరుకున్న కోరికలు తీర్చే తల్లిగా, సంతాన ప్రాప్తిని కలిగించే దేవతగా భక్తులకు విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఈ నమ్మకంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రగడవారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై జాతరను విజయవంతంగా చేశారు. అలాగే గ్రామస్తులంతా అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తుల జయ స్వనాదాల మధ్య అంకాలమ్మ తల్లి జాతర మహోత్సవం భక్తి శ్రద్ధలతో ముగిసింది. అన్ని సౌకర్యాలు జరుగుతాయని మేము మనం చేస్తున్నాం. హైదరాబాద్, పశ్చిమ గోదావరి జిల్లా వారు, తూర్పుగోదావరి జిల్లా, హైదరాబాద్ నుంచి, విశాఖపట్నం నుంచి కూడా ఇక్కడ ప్రగడవారు వచ్చి ఈ అంకాలమ్మ తల్లిని దర్శించుకుంటారు. వారందరికీ ఆయుర ఆరోగ్యములు ఇచ్చి కాచి కాపాడుతుందని అంకాలమ్మని కోరుతున్నాం. మా తాతయ్య గారు ప్రకాశపురంలో జన్మించారు. కానీ ఆయన తర్వాత శ్రీకృష్ణపట్నం గ్రామం వెళ్ళిపోవడం, మా నాన్నగారు ప్రగడ సత్యనారాయణ గారు ఆయన శ్రీకృష్ణపట్నం గ్రామం నుంచి వృత్తిరీత్యా ఆర్టిస్పేటలో జాబ్ చేస్తే ధవళేశ్వరం వెళ్ళిపోవడం వల్ల ఈ ప్రగడవారికి ఇలవేల్పు అంకాలమ్మ తల్లి ఉందన్న విషయం మాకు ఎవరికీ తెలియదు. కానీ మొదటిసారి సోషల్ మీడియా ద్వారా మేము ప్రగడవారికి ఇలవేల్పు ఉందని, అమ్మవారికి ఇలాగా జాతర మహోత్సవం జరుగుతుందని నరేంద్రపురం గ్రామంలో ఇది ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుందని మాకు ఇప్పుడే తెలిసింది. దీనికి తోడ్పాటు అందిస్తున్న ప్రగడవారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ప్రగడవారందరికీ ఆశీర్వాదం ఇస్తున్న అంకాల అమ్మవారికి కూడా చక్కటి వందనాలు. అలాగే ఎక్కడెక్కడో ఉన్న ప్రగడవాళ్ళందరూ ఈ జాతర మహోత్సవానికి ఈరోజు 25వ తారీఖున స్టార్ట్ అయింది. 29వ తారీఖున అన్న సంతర్పణ ఊరేగింపుతో ఈ జాతర మహోత్సవం ముగుస్తుంది. ఎక్కడెక్కడ ఉన్న ప్రగడవారందరూ ఈ రోజు నుంచి మొదలు 29వ తారీఖు వరకు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేస్తున్నారు. అలాగే ఈ ప్రగడవారికి ఎలాగైపోయినా సరే అందరికీ అమ్మవారే కావున ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. నరేంద్రపురం గ్రామ ప్రజలకు, ప్రగడవారి కుటుంబ సభ్యులకు, భక్తులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అనగా 2026 25వ తారీఖు జనవరి నెలలో అమ్మవారి జాతర ప్రారంభమవుతుంది. అమ్మవారి జాతర శ్రీ 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 అంకాలమ్మవారి జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు కుటుంబ సభ్యులు. బాధ్యత అయితే నిర్వహించే బాధ్యత ప్రగడవారి కుటుంబ సభ్యులదే. కానీ అమ్మవారు అందరికీ అమ్మవారే. గ్రామస్తులు, భక్తులు, ఆడపడుచులు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలవుతూ ఉంటారు. అమ్మవారు చాలా తరాల నుంచి ఇక్కడ వెలిసి ఉన్నది. మా గ్రామస్తులు ఏజెన్సీ ప్రాంతంలో పనికి వెళ్ళినప్పుడు అమ్మవారు దారు పేటిక రూపంలో ఒక పెట్టెలో అమ్మవారి విగ్రహం, అమ్మవారి పసుపు, కుంకుమ, గాజులు, చెవులీలు ఇలా మొదలైన ఆభరణాలతోటి అమ్మవారు ఒక దారు పేటిక దొరికింది. ఆ పెట్టెని మా పెద్దల పూర్వీకులు తీసుకొచ్చి కొన్ని రోజుల పాటు వదిలేశారు. కారణం ఏంటంటే ఆ రోజుల్లో సంపాదన మీద, డబ్బు మీద ఆశ లేక కొన్ని రోజుల తర్వాత అన్నదమ్ములందరూ కలిపి ఆ పేటికలో ఏమున్నా సరే అందరూ పంచుకుందారని ఆ పెట్టిన తెలిసినప్పుడు అమ్మవారు దర్శనం ఇచ్చి నేను మీ కుటుంబాన్ని ఉద్ధరించడానికి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి మీతో వచ్చానని, నాకు జాతర జరిపించండి, మిమ్మల్ని ఆశీర్వదిస్తానని అమ్మవారు పూర్వీకులతో చెప్పడం. అప్పటి నుంచి సాంప్రదాయంగా ఈ జాతరను ప్రతి 2 సంవత్సరాలకు మాఘమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే మంచి తిథుల్లో పురోహితులు పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి పాలు పొంగించి జాతరను ప్రారంభించి
5 రోజులు నిర్వహించడం జరుగుతుంది. ఈ 5 రోజులు కూడా పంబనాద కళాకారులతోటి పంబనాద వాయిద్యాలతోటి అమ్మవారిని కీర్తిస్తూ గానంతోటి అమ్మవారిని కొలవడం జరుగుతుంది. ఇలా 5 రోజులు సంబరం జరిగిన తర్వాత ఆఖరి రోజున ఈ అమ్మవారిని అంటే అంకాల అమ్మవారిని ప్రగడవారి ఆడబొడుచుగా భావించి ఆడబొడుచుని ఏ విధంగా అయితే అత్తవారింటికి సాగనంపుతామో అలాగే అమ్మవారిని సాంప్రదాయంగా లాంఛనాలతోటి అంటే శివస్థానం అమ్మవారు శక్తి స్వరూపుని స్థానం శివస్థానానికి సాగనంపే కార్యక్రమంతో జాతర ముగుస్తూ ఉంది. ఈ జాతరకు అమ్మవారికి మహిమ ఏంటంటే సంతాన కారకురాలు. ఈవిడ సంతానాన్ని ప్రసాదిస్తుంది. ఆవిడ ఆశీర్వాదం వల్ల ఈ గ్రామం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వెలుగుతుంది. మొదలైన గ్రామాల్లో ఉన్న మా ప్రగడవారి కుటుంబీకులు దినదినాభివృద్ధి చెందుతూ దాదాపు ఇప్పటికీ 130 గ్రామాల్లో మా కుటుంబ సభ్యులు విస్తరించి ఉన్నారు. అందరూ విద్యలో కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఉన్నారు. అలా అభివృద్ధి చెంది ఉండడానికి ప్రధాన కారణం మమ్మల్ని ఆశీర్వదించిన శ్రీ 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 అంకాలమ్మ తల్లి అని మేము నమ్ముతా ఉన్నాం. ఇటువంటి తల్లిని మనం అందరం దర్శించుకునే అమ్మవారి అనుగ్రహానికి నోచుకోవాలని కోరుకుంటూ అందరూ సెలవు తీసుకుంటున్నాం.